మా అమ్మేంటి చేసేస్తుంది అనుకుంటున్నారా? ప్రాసెస్ చూస్తే మీకే అర్థమైపోయి ఉండాలి. యెస్, ఇవి వచ్చి సున్నుండలు. చాలా చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మా పిల్ల చూసారా ఎంత వెయిటింగ్ చేస్తుందో వాటి కోసం. నేను పెద్ద ఇష్టంగా తినను గానీ, మా వారికి, పిల్లలిద్దరికీ అయితే చాలా ఇష్టం అనమాట. అదేంటో అండి, మనం చేసిన ఏది బాగోదు గానీ, అమ్మ చేసి పెడితే అమృతంలా ఉంటది కదా! ఇంకా ఆపుతామా? ఒకటి తిన్నాక ఇంకొకటి, ఇంకొకటి, ఇంకోటి అనేసి మొత్తం ఉండలన్నీ ఎగరేసేస్తారు మా వోళ్ళైతే. మనం చేసినా ఇంత టేస్ట్ అనిపివేంటో, అమ్మ చేస్తేనే అమ్మ చేతిలో ఏదో మహత్యం ఉంటదేమో! ఏది చేసినా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తది నాకైతే. నేను అస్సలకి తినని దాన్ని మా అమ్మ చేస్తే కంపల్సరీ తినాలనిపిస్తది నాకైతే. ఇంక మా పిల్ల చూసారా ఆ సున్నుండల కోసం 1000 కళ్ళతో వెయిటింగ్ చేస్తుందనమాట. ఇంక మా అమ్మని చేయనిచ్చడం మానేసి నాకు చెయ్యి, నాకు చెయ్యి అంటే దానికో చిన్న ఉండ చేసి ఇచ్చింది. దాని కళ్ళు చూసారా ఎలా మెరిసిపోయినాయో ఒక ఉండ తినంగానే. చాలా హెల్తీ కూడా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక ఉండ తింటే చాలా ఆరోగ్యం కూడా. పెద్దలకి, చిన్న పిల్లలకి అందరికీ హెల్తీ ఫుడ్ అనమాట ఇది. చక్కగా మా అమ్మ అయితే నెయ్యి ఎక్కువేసి ఇలా ఉండలైతే చేస్తదనమాట. మా వారు చూసారా చేయగానే మా పిల్ల, మా వారు అలా తినేస్తారనమాట. ఆమ్ ఆమ్ అనేసి మొత్తం ఉండలన్నీ నొక్కేసారనమాట. ఇన్నైతే అయినియి. ఫైనల్‌గా ఈ వంటలన్నీ ఇలా అయితే చదివేశామనమాట. ఇంకా బర్త్‌డే రోజు నేను ఊరెళ్ళిపోవడం గురించి నేతి బొబ్బట్లు చేశామన్నాం కదా! బొబ్బట్లయితే పైన పెట్టి అడుగునైతే సున్నుండలెట్టిందనమాట. ఈ పుట్టినరోళ్ళు అంతే కదా! ఆడపిల్లల్ని ఖాళీ చేతులతో అస్సలకి పంపించరు. మీ వాళ్ళు కూడా ఇంతేనా? మా వాళ్ళైతే ఏదోటి చేసి వండి ఇలాగే పంపుతారనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్